విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొంటారన్నారు. ఎయిర్పోర్ట్ను పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రధానికి స్వాగతంగా 13,000 మంది బాలికలతో దింసా నృత్యం ఏర్పాటు చేస్తున్నామని, సభ కోసం 34 నియోజకవర్గాల నుంచి 5,000 బస్సులతో జనాన్ని సమీకరిస్తున్నామని చెప్పారు. 8,000 కోట్లతో బీచ్ కారిడార్ మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని, ప్రయాణికులకు 69 మెట్రో బస్సులు కేటాయించామన్నారు. ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయి సేవలు మొదలవుతాయని వివరించారు. ఈ ప్రాజెక్టుతో పూసపాటి అశోక్ గజపతిరాజు కళ నెరవేరిందన్నారు. 4,592 కోట్లతో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఏడాదికి 60 లక్షల మందికి సేవలు అందుతాయని, ప్రత్యక్షంగా 15,000 మందికి, పరోక్షంగా 5.85 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. 2002లోనే చంద్రబాబు ఆలోచించిన ఈ ప్రాజెక్ట్ పూర్తవడం ఉత్తరాంధ్ర అదృష్టమని, జిఎంఆర్ సంస్థ దీన్ని ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే కళా వెంకట్రావు కొనియాడారు. యావత్ ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యేలాగా మొత్తం కూడా కార్యరూపం చేయడం జరిగింది. సుమారు 5,000 బస్సులు ఏర్పాటు చేసి వచ్చినటువంటి ప్రజానికానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, అటు పార్కింగ్లో అవ్వచ్చు, మార్నింగ్ వాళ్ళకి ఇచ్చినటువంటి అల్పాహారం అవ్వచ్చు, లేదా వెళ్ళేటప్పుడు భోజనం ఏర్పాట్లు అవ్వచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు సుమారు 10:30కి ఇక్కడ వస్తారు. వచ్చిన తర్వాత ఆయన ఎయిర్పోర్ట్ సందర్శిస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎయిర్పోర్ట్ సందర్శించి, ఆ ఎయిర్పోర్ట్ సందర్శించిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి సభకు వెళ్ళే దారిలో మనందరికీ తెలుసు, ఉత్తరాంధ్రలో అరకు అనేది ఒక టూరిజం హబ్. ఆ అరకులో ఉన్నటువంటి మన పిల్లలందరూ కూడా దింసా డ్యాన్స్ అనేది స్పెషల్ మనందరికీ కూడా. సుమారు 13,000 మంది బాలికలతో దింసా డాన్స్ ప్రదర్శన ఆయనకి కనువిందుగా చేయాలనేది మా అందరి ఆలోచన. దానికి అన్ని ఏర్పాట్లు కూడా గౌరవ కలెక్టర్ గారు, అలాగే 6 జిల్లాలు ఉన్నటువంటి కలెక్టర్లు అందరూ కూడా భాగస్వామై దీన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రజల మన్ననతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో శరవేగంగా స్వీయ పరీక్షణలో నా నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు పూర్తవ్వడం, ఆగస్టు 1వ తారీఖున జనం మెచ్చే నేత, భారతదేశానికి అతి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన మన ప్రియతమ నాయకుడు, మహిళల ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ కూడా కాపాడే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భోగాపురం మనకు 1వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే అందరూ ప్రముఖ వ్యక్తుల ద్వారా మనకు ఇక్కడ ఓపెన్ కాబోతుంది. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు మనకు ఎప్పటి నుంచో మన డ్రీమ్ ఒకటి రియలైజ్ కాబోతుంది. భూమి నుండి భవిష్యత్తు వరకు మనకు భూమి మనది, సో భవిష్యత్తు కూడా మనదే ఉంటుంది.